అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బలెట్. కాలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయస్సులో డేనియల్ బాలాజీ హఠాత్ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 50కి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ ఎక్కువగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో చితి సీరియల్ తో పుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఇందులో డేనియల్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 2022లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మదతిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా, పాద్రు సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో నటించాడు. డేనియల్ బాలాజీ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్ధలింగయ్య సోదరి కుమారుడు. చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన బాలాజీ టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. ఈ రోజు పురసైవల్కంలోని ఆయన నివాసంలో భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.